హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మలవా ఎక్సెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే నూతనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అంటే ఈ యొక్క సీజేఐగా కొత్తగా అపాయింట్ అయినటువంటి ఈ యొక్క సీజేఐ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ యొక్క సీజేఐ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ ఫాదర్ కూడా మనకి సీజేఐగా వ్యవహరించారు. దాంతోపాటు వీళ్ళ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క ఫాదర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనకి ముందు డిస్కస్ చేస్తాం. మనం ఏడిఎం జబల్పూర్ కేసు అని చెప్పేసి చాలా పాపులర్ కేసు, దాన్ని మనం హెబియస్ కార్పస్ కేసు అని కూడా అంటుంటాం అనమాట. ఓకే, దాన్ని కూడా తను ఓవర్ రైడ్ చేయడం జరిగింది. అంటే ఇతను అంత చాలా పాపులర్ జడ్జిమెంట్స్. దాంతోపాటు మీకు పుట్టస్వామి కేసు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి కూడా ఇతనే. మరి దీనికి సంబంధించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సరే, ఈ స్లైడ్లో మీరు చూస్తున్నట్టుగా తన యొక్క రాష్ట్రపతి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సీజేఐ అంటే ఈ యొక్క భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేసేది ఎవరు? ప్రెసిడెంట్. మరి ఈ సందర్భంలో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మన భారతదేశ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అంటే 26 జనవరి 1950 మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగం ప్రకారం ఎప్పటి నుండి ఉనికిలోకి రావడం జరిగింది? ఆన్సర్ చేయండి. ఓకే, సరే. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే కనుక మళ్ళీ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ యొక్క డివై చంద్రచూడ్ గారు, డివై చంద్రచూడ్ గారు మన భారతదేశం యొక్క 50వ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎన్నవ నెంబర్? 50వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్టూడెంట్స్. ఓకే, సరే. ఈ కాంటాక్ట్ చూసినట్టయితే కనుక ఫస్ట్ మనం మాట్లాడుకోబోతుంది వైట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇది వార్తల్లో ఎందుకుంది. అలానే డివై చంద్రచూడ్ ఎవరు, దాంతోపాటు డివై చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అంటే ఒక ప్రముఖ జడ్జిమెంట్స్ ఏంది, అలానే సుప్రీంకోర్టు జడ్జిలను ఏ విధంగా అపాయింట్ చేస్తారు, దాంతోపాటు సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఏ విధంగా అపాయింట్ చేస్తారు. మీకు గుర్తుంటే కనుక భారతదేశ రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జడ్జిలను ఎలా అపాయింట్ చేయాలని ఉంది, కానీ సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఎంఓపి అంటే మీనింగ్ ఏంది, అలానే సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ ఏంటి, అలానే సీజేఐని ఎలా తీసేస్తాం, ఇవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2, అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పేపర్ 3లో యూస్ఫుల్ అవుతుంది. ఏపీపీఎస్సీ స్టూడెంట్స్కి అయితే కనుక ఇది పేపర్ 3లో యూజ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క వీడియో లింక్ కింద నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ షేర్ చేశాను. అందులో సీజేఐ యొక్క డివై చంద్రచూడ్ గారు భారతదేశ న్యాయ వ్యవస్థలో తీసుకురావాల్సినటువంటి సంస్కరణలు ఏంది అని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అది మీరు మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి ఎవరైతే కనుక మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో, యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. సరే, మరి కాంటెక్స్ట్ ఏంది? కాంటెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రెసిడెంట్ గారు ఈ యొక్క డివై చంద్రచూడ్ గారితో ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. దేనిగా? భారతదేశం యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి? 50వ ప్రధాన న్యాయమూర్తిగా. సరే, ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం లాస్ట్లో ఈ యొక్క నోట్స్ చెక్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, ఈ యొక్క డివై చంద్రచూడ్ యాజ్ సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టులో మనకి జడ్జిలు ఉంటారు స్టూడెంట్స్. ఎంతమంది జడ్జిలు ఉంటారు? మనకి 34 మంది జడ్జిలు ఉంటారు. ఈ 34 మందిలో ఎవరైతే కనుక సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళనే మనం సీజేఐగా నియమిస్తాం. మిగతా వాళ్ళు 33 కూడా జడ్జిల్లాగా పనిచేస్తారనమాట. ఈ జడ్జిలు కూడా గ్రూప్గా డివైడ్ చేస్తారు. అంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ కేసులను బట్టి ఇలా గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని మనం ఏమంటామంటే బెంచ్ అంటాం. ఇలాంటి గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని మనం ఏమంటాం? బెంచ్ అంటాం. మీకు ఆల్రెడీ మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి చెప్పాను. కాన్స్టిట్యూషనల్ బెంచ్, దీన్ని మనం రాజ్యాంగ ధర్మాసనం అంటారు. కాన్స్టిట్యూషనల్ బెంచ్లో కనీసం ఎంతమంది జడ్జిలు ఉంటారు? మినిమం 5 జడ్జెస్ ఉండాలి. ఇది మీకు బేసిక్ అర్థం కావాల్సింది. దాంతోపాటు సీజేఐ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సీజేఐ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ అంటే ఈ యొక్క సీజేఐ నియామక ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు.
కాన్స్టిట్యూషన్లో నాట్ మెన్షన్డ్, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా దీని గురించి పేర్కొనలేదు. మరి ఎక్కడుంది మనకి సీజేని ఇలానే అపాయింట్ చేయాలి, సీనియర్ మోస్ట్ని అపాయింట్ చేయాలని ఎక్కడా లేదు. అంటే ఇది మనకు కేవలం కన్వెన్షన్, కేవలం మనము సాంప్రదాయాన్ని మాత్రమే మనం ఫాలో అవుతున్నాం. ఈ ఫాలో అయ్యేటటువంటి సాంప్రదాయంలో మనం ఉపయోగించేటటువంటి ప్రక్రియ పేరుదనం మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనే ప్రక్రియ ద్వారా సీజేని మనం అపాయింట్ చేస్తాం అన్నమాట. అదే మనం జడ్జిలను ఎలా అపాయింట్ చేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు. జడ్జిలను అపాయింట్ చేసేటటువంటి ప్రక్రియ పేరు ఏమంటాం? మనం దాన్ని కొలీజియం వ్యవస్థ అంటారు. కొలీజియం వ్యవస్థ మనకి ఏ విధంగా ఎవాల్వ్ అయిందంటే సెకండ్ జడ్జెస్ కేస్ 1993 అప్పుడు కొలీజియం 1+2 ఉండాలన్నారు. దాని తర్వాత అంటే CJI + 2 జడ్జెస్. దాని తర్వాత థర్డ్ జడ్జెస్ కేస్ 1998. అప్పుడు మనకి కొలీజియం ప్రస్తుతం ఉన్నటువంటి 1+4గా అయిందనమాట. ఈ విధంగా మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. ఆఫ్ కోర్స్ ఈ కొలీజియం దీని ప్లేస్లో ఇక చేంజెస్ తీసుకొద్దామని చెప్పేసి 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా NJAC ట్రై చేశారు. కాకపోతే NJAC మనకి జ్యుడిషియరీలో ఇంటర్ఫియర్ అవుతుంది. ఎవరు ఇంటర్ఫియర్ అవుతున్నారు? గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవుతుంది. అంటే ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీలో ఇంటర్ఫియర్ అవుతుందని 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని స్టక్ డౌన్ చేయడం జరిగింది. ఇది బేసిక్ ఐడియా మీకు రావాల్సినటువంటి విషయం. సరే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సరే, మరి CJA గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఎవరు అపాయింట్ అవుతారని. మరి CJAకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? CJAకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే సపరేట్గా CJAకి ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని ఏం లేదు. సుప్రీంకోర్టు జడ్జికి ఏవైతే కనుక క్వాలిఫికేషన్స్ అవసరం ఉంటాయో ఆ క్వాలిఫికేషన్సే CJI ఉండాలన్నమాట. కాకపోతే హైయెస్ట్ సీనియారిటీ ఉండాలి. అందరూ జడ్జిలలో, అందుబాటులో ఉన్నటువంటి అందరు జడ్జిలలో మనం కంపేర్ చేసినప్పుడు సీనియారిటీ ఎక్కువ ఉండాలి. ఓకే, సరే. దాంతోపాటు మరి CJI చేత పదవీ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారో ఓత్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ అనేది యొక్క పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంతోపాటు CJI యొక్క పదవీ కాలం టెన్యూర్, పదవీ కాలం అంటూ ఏమన్నా ఉంటుందా? నో టెన్యూర్. మన భారతదేశంలో హైకోర్టు జడ్జిలకు కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిలకు కానీ టెన్యూర్ పదవీ కాలం అంటూ ఏం లేదు. అంటే వీళ్ళు ఏ ఏజ్ వరకు కంటిన్యూ అవుతారు? 65 years ఆఫ్ ఏజ్ వరకు కంటిన్యూ అవుతారు. 65 years ఏజ్ వరకు కంటిన్యూ అవుతారు. మరి వీళ్ళని తొలగించాలంటే ఓకే, రిమూవల్ ఎవరు తొలగించాలి? వీళ్ళని తొలగించాలంటే లోక్సభలోనైనా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు ప్రాసెస్ని, లేదా రాజ్యసభలోనైనా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లోక్సభలో ఈ ప్రాసెస్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలంటే కనీసం 100 members సైన్ చేయాలి. రాజ్యసభలో మనం ఇంట్రడ్యూస్ చేయాలంటే కనీసం 50 members సైన్ చేయాలి. అలా సైన్ చేసిన తర్వాత స్పీకర్కి పంపిస్తారు. లోక్సభ అయితే కనుక, రాజ్యసభ అయితే కనుక చైర్మన్కి పంపిస్తారు. వాళ్ళు ఒప్పుకున్నట్టయితే కనుక దెన్ ప్రాసెస్ ముందుకెళ్ళి దానిపైన ఒక ఎంక్వైరీ కమిటీ ఫామ్ చేస్తారు. ఆ ఎంక్వైరీ కమిటీ నిజంగానే వీళ్ళు తప్పు చేశారు అని తేల్చితే వీళ్ళని స్పెషల్ మెజారిటీ ప్లస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్తో వీళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏ సుప్రీంకోర్టు జడ్జిని కానీ ఏ హైకోర్టు జడ్జిని కానీ తీసేయలేదు. సరే, తీసేసే ప్రాసెస్ ఇది మనం మొత్తం డీటెయిల్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది మనం పాలిటీ క్లాస్ కాదు కాబట్టి. సరే, ఏ గ్రౌండ్స్ ఏ రీజన్స్ పైన తీసేయచ్చు ఇది మనకు అర్థం కావాలి. ఏ రీజన్స్ పైన అంటే కనుక మిస్బిహేవియర్ లేదా ఇన్కెపాసిటీ పైన తీసేయచ్చు. ఇవి రెండు కూడా గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఒకవేళ ప్రెసిడెంట్ని తీసేయాలంటే ఏ గ్రౌండ్ మీద తీసేయచ్చు? ఆన్సర్ చేయండి. అంటే రాష్ట్రపతిని తొలగించాలంటే ఏ కారణం చేత తొలగించవచ్చు? ఆన్సర్ చేయండి. సో ఇది మీకు బేసిక్గా అర్థం కావాల్సినటువంటి విషయం. మరి మీకు ఈ బేసిక్ అర్థమైన తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే డివై చంద్రచూడ్ గారి యొక్క ప్రొఫైల్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు అతను ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, అవి కూడా మనం ఒకసారి చెక్ చేస్తే ఫినిష్ చేసుకోవచ్చు. సరే, ఒక డివై చంద్రచూడ్ గారు చదివినటువంటిది ఎక్కడ అంటే ఢిల్లీ యూనివర్సిటీలో చదవడం జరిగింది లా. దాని తర్వాత బాంబే హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్గా 1998లో చేయడం జరిగింది. దాని తర్వాత అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1998 ఓకే నుంచి జడ్జి అపాయింట్ అయ్యే వరకు. దాని తర్వాత తను జడ్జ్ బాంబే హైకోర్టులో జడ్జిగా అపాయింట్ అవ్వడం జరిగింది 2000. దాని తర్వాత అలహాబాద్ హైకోర్టు, మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైకోర్ట్ అండ్ ఓల్డెస్ట్ హైకోర్ట్, అలహాబాద్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు. దాని తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జికి 2016లో సుప్రీంకోర్టులో జడ్జిగా అపాయింట్ అవ్వడం జరిగింది.
ఓకే. సో 2021 ఆన్వర్డ్స్ తను కొలీజియంగా కూడా ఉన్నారు. అంటే కొలీజియంలో ఎవరుంటారని చెప్పాను, సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఈ విధంగా 2021 నుంచి కొలీజియంలో కూడా ఉన్నారు. తనకన్నా సీనియర్ అయిన వాళ్ళు అంటే ఎన్వి రమణ గారు కానీ, యుఎల్ లలిత్ కానీ, వీళ్ళు సిజేఐ అయిపోయింది. ఇప్పుడు తన యొక్క టర్మ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, సో యొక్క డివి చంద్రచూడ్ గారు యొక్క చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. దీనికి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు డివి చంద్రచూడ్ యొక్క ఫాదర్ వైవి చంద్రచూడ్ మన భారతదేశం యొక్క లాంగెస్ట్ సర్వింగ్ సిజేఐ. అంటే మన భారతదేశానికి ఎక్కువ సంవత్సరాలుగా ఉన్నటువంటి సిజేఐ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 78 నుంచి 85 వరకు, ఆల్మోస్ట్ ఆల్ 8 ఇయర్స్ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ ఆల్ 8 ఇయర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కదా ఇదంతా టైం అంటే ఇక్కడ 80 నుంచి 84 వరకు, ఇందులో 4 ఇయర్స్ కూడా ఇక ఇందిరాగాంధీ టైం. యాక్చువల్లీ వైవి చంద్రచూడ్ గారు ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ కూడా ఒక కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది ఎంతో కూడా చూద్దాం. ఓకే, మరి ఇక డివి చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి నోటబుల్ జడ్జిమెంట్స్ ఏంది, మనకి కేఎస్ పుట్టస్వామి కేసు. అంటే రైట్ టు ప్రైవసీ అనేది మనకు ఫండమెంటల్ రైట్లో ఒక భాగం అని చెప్పడం జరిగింది, పుట్టస్వామి కేసు. అలానే ఇక డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్చువాలిటీ, సెక్షన్ 377 దీన్ని డీక్రిమినలైజ్ చేశారు కదా. అంటే గేస్ కానీ లెస్బియన్ కానీ వీళ్ళు సో క్రైమ్ కాదు వీళ్ళ యొక్క సెక్షువల్ రిలేషన్ అని చెప్పేసి ఇది చాలా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్. దాంతోపాటు తన యొక్క ఫాదర్ అయినటువంటి వైవి చంద్రచూడ్ తన యొక్క జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చారో ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా, దీన్ని మనం హెబియస్ కార్పస్ అంటారనమాట. ఈ కేసులో వైవి చంద్రచూడ్ గారు వన్ ఆఫ్ ద జడ్జ్ తను ఏం చెప్పారంటే కనుక ఎమర్జెన్సీ సమయంలో, ఎమర్జెన్సీ టైంలో రైట్ టు లైఫ్ కూడా గవర్నమెంట్ తీసేసుకోవచ్చు. అంటే ఆర్టికల్ 21 కూడా అవైలబుల్ ఉండదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. ఓకే, ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా, ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. ఇందులో ఏం చెప్పారంటే కనుక రైట్ టు లైఫ్ అనేది నాట్ అవైలబుల్. రైట్ టు లైఫ్ కూడా అంటే ఏ ఫండమెంటల్ రైట్ ఉండదు మనకి, ఆర్టికల్ 21 కూడా ఉండదు. ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో అని చెప్పేసి అన్నారు. దాంతోపాటు రైట్ టు లైఫ్కి సంబంధించి హైకోర్టు ఆర్టికల్ 226 యూజ్ చేసి రిట్ అనేది ఇవ్వడానికి వీల్లేదు. హైకోర్టు కెనాట్ ఇష్యూ ద రిట్స్, ఇది చెప్పారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాతనే మనం ఏం చేస్తాం, ఆర్టికల్ 359 అమెండ్ చేస్తాం. ఏమని అమెండ్ చేస్తాం, ఎమర్జెన్సీ సమయంలో, ఎమర్జెన్సీ టైంలో ఏ ఫండమెంటల్ రైట్స్ ఉన్నా లేకున్నా ఆర్టికల్ 21 మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, అదే ఒకవేళ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనుకోండి, ఇంటర్నల్ ఎమర్జెన్సీ అయితే ఆర్టికల్ 19 కూడా మనకి అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి దాని తర్వాత రోజులలో మనం ఆర్టికల్ 358ని కూడా మనం అమెండ్ చేసుకోవడం జరిగింది. ఇది మీకు అర్థం కావాలి. ఓకే, సో ఇప్పుడు వైవి చంద్రచూడ్ గారు యొక్క ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. ఇదే జడ్జిమెంట్లో, ఈ జడ్జిమెంట్లో 4 జడ్జెస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేశారు, అంటే ద సపోర్టెడ్ ద స్టేట్. ఒక జడ్జి మాత్రం గవర్నమెంట్ని అపోజ్ చేశారు. ఆ జడ్జి ఎవరు అంటే కనుక మీకు గుర్తుంటే, సో మనకి ఎంయు బేగ్ అండ్ హెచ్ఆర్ ఖన్నా మీరు వినుంటారు. ఆ జడ్జిమెంట్ని అపోజ్ చేసింది హెచ్ఆర్ ఖన్నా తర్వాత రోజులలో సిజేఐ అవ్వాల్సి ఉండే, కాకపోతే అతని తర్వాత ఉన్నటువంటి జూనియర్ అయినటువంటి ఎంయు బేగ్ని సిజేఐగా ప్రమోట్ చేశారు. ఎందుకంటే అంతకుముందు హెచ్ఆర్ ఖన్నా గవర్నమెంట్కి అగెనిస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చాడని. అప్పుడు ఖచ్చితంగా సీనియర్ వాళ్ళనే సీజేఐగా అపాయింట్ చేయాలన్న రూల్ లేకుండే. ఇది జరిగింది ఎప్పుడు మనకి, ఇది జరిగింది 1977. అప్పుడు రూల్ లేకుండే. తర్వాత సుప్రీంకోర్టు 1993లో చెప్పింది ఖచ్చితంగా సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిని మీరు సీజేఐగా అపాయింట్ చేయాలని చెప్పేసి. ఈ విధంగా తన ఫాదర్ ఇచ్చినటువంటి వైవి చంద్రచూడ్ ఇచ్చినటువంటి జబల్పూర్ కేసు ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి డివై చంద్రచూడ్ ఇచ్చారు. అలానే డివై చంద్రచూడ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఫ్రీ స్పీచ్, దాంతోపాటు పర్సనల్ లిబర్టీ వ్యక్తిగత స్వేచ్ఛ, అలానే శబరిమల కేస్, అడల్టరీ అంటే కనుక మనకి ఇప్పుడు సో ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అలాంటిది, దాంతోపాటు సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్, అయోధ్య కేస్, మెడికల్ టెర్మినెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 మనకు ఉంది కదా, ఎంఆర్టీపీ యాక్ట్. ఓకే, సో ఎంఆర్టీపీ యాక్ట్ ఇవన్నీ కూడా మనకి సో ఈ కేసెస్ డివై చంద్రచూడ్ గారికి సంబంధించినవి స్టూడెంట్స్.
అలానే మీకు ఆల్రెడీ చెప్పాను ఈ యొక్క అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సీజేఐకి ఉన్నటువంటి సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా జడ్జి కూడా ఉంటుంది. జడ్జికి ఉండేటటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, సిటిజన్ అయి ఉండాలి, దాంతోపాటు మినిమం అట్లీస్ట్ ఏదైనా ఒక హైకోర్టులో జడ్జిగా 5 years అయినా పనిచేసి ఉండాలి, లేదా అడ్వకేట్గా 10 years అయినా పనిచేసి ఉండాలి. ఇది బేసిక్. దాంతోపాటు లాలో లీగల్ ఎక్స్పర్ట్ అయినా సరే మనం సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సీజేఐని అపాయింట్మెంట్ చేసేటటువంటి ప్రాసెస్ మనకు కాన్స్టిట్యూషన్లో ఉందా, లేదు. దానికి మనం క్రియేట్ చేసుకున్నటువంటి ప్రాసెస్ పేరేంది, మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్. మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళి వాళ్ళు ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. ఓకే, సీజేఐని అపాయింట్ చేసేది ఎవరు, ప్రెసిడెంట్ స్టూడెంట్స్. మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్. నెక్స్ట్ సీజేఐ యొక్క ఫంక్షన్స్ ఏంటి, సీజేఐ ఏం చేస్తారు, కోర్టుకు సంబంధించినటువంటి అంటే ఏ బెంచ్ అనేది ఏ కేసును వాదించాలి వాళ్ళకి డెడికేట్ చేస్తారనమాట. అలానే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకునే విషయంలో కానీ, లేదా సుప్రీంకోర్టు యొక్క రూల్స్ని ఫైనలైజ్ చేసే విషయంలో కానీ, వీటన్నింటిలో కూడా మనకి ఈ యొక్క సీజేఐ యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో. అలానే సీజేఐని ఎలా రిమూవ్ చేస్తారో నేను మీకు చెప్పాను. సుప్రీంకోర్టు అయితే కనుక లోక్సభ అయితే కనుక 100 members సైన్ చేయాలి, రాజ్యసభ అయితే కనుక 50 members సైన్ చేయాలి. ఇది మనకు ఓవరాల్ ప్రాసెస్. ఓకే, మన నిన్నటి వీడియోలో మనం తీసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ సిట్టింగ్ గవర్నర్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఒకవేళ గవర్నర్ చనిపోయినట్టయితే కనుక ఎవరు ఈ యొక్క ఆ యొక్క బాధ్యతలు తీసుకుంటారు, ఎవరంటే కనుక నన్ ఆఫ్ ది అబోవ్. కాన్స్టిట్యూషన్ దాని గురించి ఏం చెప్పలేదు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ ద బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎల్సీవేర్ ఇన్ ద కంట్రీ. అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఢిల్లీలో కాకుండా ఇంకా వేరే చోట్ల కూడా సుప్రీంకోర్టు యొక్క బెంచ్ని ఏర్పాటు చేసేటటువంటి అధికారాలు ఎవరికి ఉన్నాయి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకా, పార్లమెంట్కా, లేదా సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క బెంచ్కా, ఎవరికి ఉందో మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మెయిన్స్. ద ఎఫిషియన్సీ ఆఫ్ కొలీజియం సిస్టమ్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్ టైమ్ టు టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ ఇండిపెండెన్సీ అండ్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్. అంటే కొలీజియం సిస్టమ్ పైన చాలాసార్లు సవాళ్ళు వస్తున్నాయి, దీనిపైన కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అందులో సరైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేదని, అలానే దాని యొక్క అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి ఈ సందర్భంలో క్రిటికల్లీ ఎగ్జామైన్, దీని గురించి మీరు వివరించండి లేదా విశ్లేషించండి, విమర్శనాత్మకంగా విశ్లేషించండి. ఇది మెయిన్స్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, సరే. మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్, ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి ప్రాసెస్, అసలు సీజేఐ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జి ఏంది, కొలీజియం సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, అలానే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అంటే ఏంది, జడ్జికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, అలానే టెన్యూర్ వీళ్ళకంటూ ఏం లేదు, ఎలా రిమూవ్ చేస్తాం, దాంతోపాటు ఏ గ్రౌండ్స్ పైన రిమూవ్ చేస్తాం, అలానే ఏడీఎం జబల్పూర్ కేసులో ఇక వైవి చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి, దాన్ని డివై చంద్రచూడ్ గారు ఎలా దీన్ని ఓవర్ రూల్ చేశారు, దాన్ని మనం హెబియస్ కార్పస్ కేసు అని కూడా అంటుంటాం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ యొక్క నూతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ గారు ఈ యొక్క పదవీ ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి గారి గురించి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.